నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. జూలై మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తో. జూలై మాసం, ఆషాఢ మాసం, కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఓవరాల్గా ఈ నెల ఎదురవుతాయి? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్తా నక్షత్ర 4 పాదాలు, చిత్తా నక్షత్ర 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి ఇచ్చేస్తారు. కన్యారాశి వారి దగ్గర లక్షణం ఏమిటంటేనండి, మీరు అనుకున్నది 10 మందికి చెప్తే కానీ 11వ పని ఏం చేయడు. ఏది చేయాలన్నా డప్పు కొట్టాలి ఫస్ట్. రెండోది ఏంటంటే నేను చేస్తాను ఆ పని నేనే చేస్తున్నా అనేటువంటి విషయం. మీరు చెప్పకపోయినా మీరు చేసేటువంటి పని ఖచ్చితంగా మీ వల్లే అవుతుంది అనే విషయం అందరికీ తెలుసు. కానీ మీరు 10 మందితో చెప్పకపోతే కానీ మీరు ఆ పని చేయరు. ఆ ఒక్క నాలిక వ్యవస్థ వల్ల ఎప్పుడు మాట్లాడేటువంటి నాలిక అంటారు సార్, అలా మాట్లాడుతూ ఉండడం అనేది కన్యా రాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పైగా ఆలోచన అనేది ఎక్కువైపోతుంది. ఏం చెయ్యాలి అర్థం కాని పరిస్థితులు, ఎవరికీ చెప్పుకోలేము, అలాగని మాట్లాడకుండా ఉండలేము. ఈ 2 విషయాలు కన్యా రాశి వారికి నడుస్తూ ఉంటుంది. ఆలోచన ఎక్కువగా చేస్తారు. కాకపోతే ఇంత బంతుకు బతికి ఇంటి వెనకాల కాలం చేశారనే సామెత పరంగా మన కోసం మనం తప్పు చేసుకుంటే అందరి విషయాల్లో ఖచ్చితం చేస్తారు. కన్యారాశి వారి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. కన్యారాశి వారిలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటంటే, ఎదుటివాడు మనల్ని ఏమనుకుంటున్నాడు అనేటువంటి లక్షణాలే చూస్తారు వీళ్ళు. 10 మంది, ఆ 10 మంది నన్ను ఎలా చూస్తున్నారు అనే భావంతో బతుకుతూ ఉంటారు. అంటే ఎవరేమనుకుంటారో మనం ఏమన్నా చేస్తే 10 మంది గురించే, నా గురించి ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను ఇలా చేస్తాను అనేటువంటి ఆలోచన ఉండదు. కన్యారాశి వారి లక్షణం అది. ఇక ఈ నెలలో వచ్చేసరికి కన్యారాశి వారికి కొంచెం బాగోలేదనే చెప్పాలి. ఎందుకంటే ధనం చేతిలో నిలబడదు, ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉంటుంది. అప్పు తెచ్చినా కూడా ఎందుకు తెచ్చాడో దానికంటే వేరే దానికి ఖర్చు పెట్టేసి ధనం అనేటువంటి అసలు నిలబడేటువంటి యోగమే ఉండదు. శుక్రస్థానము, శని స్థానాలు ఇద్దరూ కూడా చాలా నీచంలో ఉన్నారు. కాబట్టి ధనం అనేటువంటిది వీళ్ళ దగ్గర నిలబడేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది. ఆరోగ్యపరంగా వచ్చేసరికి లంగ్స్కి సంబంధించి కానీ కిడ్నీకి సంబంధించి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవకాశం లభిస్తూ ఉంటుంది. విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి అంత మంచి ఫలితాలు లభించవు, నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ. ఒకవేళ మీరు విదేశాల్లో అడుగుపెట్టినా తిరిగి టపా కట్టేటువంటి అవకాశం ఈ నెలలో కనబడుతుంది. ఏదో ఒక డాక్యుమెంట్ లేదని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంటారు. రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధిత కానీ ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి భూ వ్యవస్థ కానీ నిలబడేటువంటి అవకాశం లేదు. దాన్ని అమ్మేసుకోవడము, లేకపోతే మనకు కలిసి రాలేదులే ఇది అనేటువంటి విషయానికి మీ సొంత ఆస్తులను కూడా అమ్ముకునేటువంటి అధికారం ఈ నెలలో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు పడేటువంటి అవకాశం, పరిష్కారం సరే అవి ఖచ్చితంగా తెగిపోతాయి. బంధం నిలబడేటువంటి అవకాశం లేదు ఈ నెలలో. కన్యారాశి వారికి అనుకోకుండా అక్రమ సంబంధం పెట్టుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ఇష్టం లేకపోయినా ఒకళ్ళ మీద పగతో ఇంకొక వ్యవస్థను మనం తెచ్చుకునేటువంటి ఇబ్బందులే ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఈ నెల. అదేవిధంగా కన్యారాశి వారి ఆలోచన విధానాలన్నీ కూడా, అంటే పిల్లలు, విద్యార్థుల్లో ఆలోచన విధానాలు, వక్రస్థానాలు మారేటువంటి అవకాశం. చదువుతూనే ఉంటారు కానీ వేరే యావిగేషన్ల మీద పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహిస్తూనే ఉండాలి. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం కనబడదు ఈ నెల. వచ్చే నెల ఆగస్టులో కూడా, శ్రావణ మాసంలో కూడా వీళ్ళ వివాహం కోసం అంతగా ఆలోచించకుండా ఉండడం మంచిది. అదేవిధంగా సంతానయుక్తం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం కనబడుతుంది. సంతానం కలిగేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ప్రమాదాలు జరిగి ఈ వెనుక భాగంలో, అంటే వెన్నుపోసకి పక్క భాగంలో ఉన్నటువంటి వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. ప్రమాదాలు అనేటువంటివి ఈ నెల 2వ వారం నుంచి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి వారి వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి రాజకీయంగా కొంచెం తగ్గేటువంటి అవకాశం, మాటకి విలువ లేకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో రియల్ ఎస్టేటు, భూ సంబంధిత వ్యవస్థల్లో కూడా మీరు నిలబెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి అసలు దాని గురించి ఆలోచించకండి, వదిలేసి మీ యొక్క పనులు కామ్గా, ఈ నెల కూడా మనకి భగవంతుడి అనుగ్రహం లేదు, మనం ఏం చేసినా
మసి అయిపోతోంది, కాబట్టి ఈ నెలలో నేను ఏ పని చేయకుండా చూడవయ్యా అని నమస్కారం చేయడం తప్ప ఇంకొక మార్గం మీకు లేదు. ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఏమైనా చేసుకుంటే కలిసి వస్తుంది అంటారా వీళ్ళు ఏదన్నా? అసలు వీళ్ళ స్థానం మార్చినా కూడా అదే ఉంటుందండి. ఒక కాకరకాయని ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేయించినా దాని చేదు పోదు. అర్థమైందండి? అది ఉప్పు నీళ్ళతో మనం కడిగి కడగగానే పోతుంది తప్ప కాకరకాయ అలా ముంచి తీసినంత మాత్రాన పోదు. ఈ సామెత వీళ్ళకి ఉపయోగపడుతుంది. వీళ్ళు స్థానం మార్చిన స్థితులు మారు, గతులు మారు. కాబట్టి స్థానభ్రంశం చేసినా చేయకపోయినా ఈ నెల అంతే. దీనికోసం భగవంతుడితో ఆరాధన తప్ప ఇంకొక అవకాశం లేదు. స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పెట్టడానికి సరైన టైం అని అంటారా ఇదే? వచ్చేటువంటి ఆగస్టులో తప్ప ఈ నెలలో ఎట్టి పరిస్థితులను పెట్టకండి ఆర్థికంగా. సో ఓవరాల్గా ఈ ఆషాఢ మాసంలో పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కాస్త మనం అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుందంటారు? వీరు నిత్యము కూడా ఉదయ సాయంత్రం వేళ కూడా కనకదార స్తోత్రాన్ని వినడం, వీళ్ళకు దొరికితే కనుక తామర పువ్వు ఒక 5 తామర పువ్వులు తీసుకుని శ్రీ సూక్తం వస్తే శ్రీ సూక్తాన్ని పఠించి, రాని వాళ్ళు యూట్యూబ్లో శ్రీ సూక్తం మాత్రం వింటూ శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీం ఐం మహాలక్ష్మి నమః అని చెప్పుకుంటూ, అంటే ఆ శ్రీ సూక్తం పూర్తయ్యేంతవరకు ఈ మంత్రం జపం చేస్తూ ఉండాలి. చేసి ఈ యొక్క తామర పువ్వుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుని నేతితో దీపారాధన చేయడం వల్ల మీకు ధనం విషయంలో ఇబ్బందులు కలగకుండా ఊరట కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. ఏదన్నా పనులు ప్రారంభించాలంటే ఏదన్నా మంచి రోజు ఏదన్నా చెప్తారా? వారంలో ఏ రోజు బాగా అనుకూలంగా ఉంటుంది? వీరికి సోమవారం బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఏదన్నా శక్తివంతమైన ఆలయం ఏదన్నా సజెస్ట్ చేస్తారా? నిత్యం వీళ్ళు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటుంటే వీళ్ళకి ఒక పాజిటివిటీ కానీ. ప్రతినిత్యము కూడా శక్తివంతమైన దేవాలయానికి ప్రతినిత్యం వెళ్ళాలి అనేటువంటిది కుదరని పని. కాబట్టి వీరు లక్ష్మీదేవి దేవాలయాలు దగ్గరలో ఉన్న చోటకి వెళ్ళడం చాలా మంచిది. ఒకవేళ లక్ష్మీదేవి దేవాలయాలు తక్కువగా ఉన్నాయి గురుగారు, ఏమిటి పరిస్థితి అంటే వెంకటేశ్వర స్వామి దేవారాధనకి వెళ్ళి ఆ దేవాలయంలో తామర పువ్వులు స్వామివారికి సమర్పించారు. అయితే శ్రీ సూక్తం ఖచ్చితంగా వినాలి, లేదా కనకధార స్తోత్రాన్నైనా ఖచ్చితంగా వినాల్సిందే ఈ నెలంతా కూడా. విశేషంగా ఏదన్నా దానాలు చేస్తే బాగుంటుందంటారా? వీరు ధాన్యాన్ని అంటే ఒడ్లు దానం చేయడం, అది కూడా కేజీంపావు ఒడ్లు, దాంతో పాటుగా ఎర్రటి పంచె 9x5 ఎర్రటి పంచెని ఒడ్లని వీరు గురువారం దానం చేయడం చాలా మంచిది. కన్యా రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ మాసం ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ఈశ్వరీయ అనుగ్రహ సిద్ధిరస్తు.